ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు మనం చదువుకుంటున్న అంశం దేవుని ప్రేమ బయలుపరచబడినది, లోకము క్రీస్తును అంగీకరించలేదు. దీనికి సంబంధించినది యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో, ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. పై వచనంలో మనకు కొన్ని ప్రాథమికమైన విషయములు వివరించబడినవి. ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఇవి 3. మనము ఆయన జ్ఞానమును గూర్చియు, ఆయన శక్తిని గూర్చియు, సృష్టికర్తగా ఆయన గొప్పదనమును గూర్చియు సాక్ష్యమిస్తూ ఆయన నిజంగా స్తుతికి పాత్రుడు అని ప్రకటిస్తాము. అంటే ఆయన చేసిన ఈ సృష్టిని గురించి కానీ, ఆయన చేసిన పాపానికి విడుదల కలిగించే సిలువలో చేసిన ఆ గొప్ప కార్యం కానీ, అవన్నీ మనము ప్రకటిస్తూ ఆయన కంటే గొప్పవాడు లేదని చెప్పేసి మనము ప్రభుకి స్తుతులు అర్పిస్తాము. ఇది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం మరియు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా. ఈ విశాలమైన సృష్టి, దానిలో ఇమిడి ఉన్న సంక్లిష్టత మరియు దాని సౌందర్యములను గూర్చి ఆలోచించినప్పుడు ఆయన తన ఆసక్తిని ప్రత్యేకించి నరుల నివాస స్థలమైన ఈ లోకము పట్ల కనపరచుట ఎంత ఆశ్చర్యము. సామెతలు 8వ అధ్యాయము 31వ ప్రకారంగా 31వ వచనం ప్రకారంగా. దేవుడు ఈ కాలగమనంలోనికి దిగిరాక ముందు నరులముగా మనము ఆయనను ఎరగలేదు. అంటే దేవుడు అసలు ఈ భూమి మీదకి దిగి రాకపోతే ఒక మనిషిగా మనము దేవుడు ఎవరో తెలుసుకోలేదు, ఆయన ఎవరో గుర్తించను లేదు. ఈ వైఫల్యాన్ని మనము తొలిసారిగా ఆదాము హవ్వల విషయంలో చూస్తాము. అయితే ఈ వైఫల్యం అంటే ఈ ఫెయిల్యూర్ని మనం ఎవరి దగ్గర చూస్తాం? ఫస్ట్ అంటే ఆదాము హవ్వ. ఎందుకంటే ఫస్ట్ నిర్మించబడింది ఎవరు? ఆదాము హవ్వ మాత్రమే. వారు తమ అవిధేయత ద్వారా దేవుని మాటను సందేహించి ఆయనను తృణీకరించారు. అంటే లోబడనొల్లని వారిగా వాళ్ళు యేసు ప్రభు మాటను, అంటే దేవుని మాటను తృణీకరించి ఆయనకు లోబడకుండా ఆయన పక్కకెట్టారు. వారు తమ సొంత జ్ఞానమును ఆధారం చేసుకుంటకు ఇష్టపడ్డారు. వారి స్వార్థ బుద్ధిని అనుసరించి వారి సందేహాలకు వారు లొంగిపోయారు. ఈ విధంగా దేవునికి దూరమయ్యారు. అంటే నా జ్ఞానం అన్నట్టుగా, అంటే దేవుని జ్ఞానాన్ని పక్కకు తోసేసి నేను అనుకున్నదే చెయ్యాలి అని ఆదాము హవ్వ వాళ్ళ సందేహాలకు, వాళ్ళకున్న డౌట్స్కి, వాటన్నిటికీ వాళ్ళు లోనైపోయి దేవునికే దూరం అయిపోయారు. విచారం ఏమంటే మానవుని ఈ వెరితనంను గూర్చి ఇది మానవుల జీవితాలలో నిరంతరం జరిగేదే అని చరిత్ర రుజువు చేసింది. అంటే చరిత్ర ఏం రుజువు చేస్తుందంటే నిజంగా ప్రతి మనుష్యుడు ఓటమి పాలవుతాడు. అంటే ప్రతి మనుష్యుడు కూడా దేవునికి అవిధేయత చూపే ఈ లోకంలో బ్రతికాడు అని చెప్తుంది. దేవుని విసర్జించుట అనేది ప్రతి తరము వారిలో కనిపించే ప్రత్యేక లక్షణం. అంటే ఆ తరంలోనే కాదు, బైబిల్లో చూసిన ప్రతి ఒక్క తరంలో, ఒక్కొక్క తరంలో, అన్ని తరాలలో దేవుని విసర్జించిన సంఘటనను మనం చూస్తాము. నరుల యొక్క ఈ వెరితనంలో గూర్చి ఏషయా, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చెయ్యలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఏషయా 29వ అధ్యాయం 16వ వచనం, 45వ అధ్యాయము 9వ వచనంలో రాశారు. అంటే ఒక కుమ్మరి చేసిన కుండ, ఈ కుమ్మరి నన్ను చేయలేదన్న కుండ అనొచ్చా? అలాగే ఒక మనిషి అలా అనవచ్చా? అంటే రూపింపబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? అంటే మనం దేవుని అనవచ్చునా అని ఏషయా రాసి ఉన్నాడు. అయినను నిరాశ, అంధకారము తారాస్థాయికి చేరుకున్న ఈ స్థితిలో దేవుడు తనకు తాను కాల వ్యవస్థలోకి దిగి రావటం చూస్తున్నాము. అంటే ఈ భూమి మీద నిరాశ, అంధకారం ఇంకా అలముకుంటున్న స్థితిలో దేవుడే ఈ కాల వ్యవస్థలోకి, అంటే ఈ భూమి మీదకి దిగి రావడం జరిగింది. ఆయన తాను సృజించిన నరుని పోలికను ధరించి ఈ లోకమునకు దీనునిగాను, ఇతరులపై ఆధారపడిన వానిగాను ఈ లోకమునకు తన పట్ల ఏ విధమైన ఆసక్తి లేదని పూర్తిగా ఎరిగి కూడా దిగి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, అలాగే 3వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా. అంటే
ఆయన పట్ల అసలు దేవుడు అంటే ఆసక్తి లేదని తెలిసినా కూడా దేవుడు ఎంతో ప్రేమించి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. దేవుడు మనలను విడిచిపెట్టక తన స్థిరమైన ప్రేమతో మన నిమిత్తము క్రీస్తును సిలువకు అప్పగించినందుకు ఆయనకు వందనాలు. అంటే ఆయనను మనం విడిచిపెట్టినా కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టకుండా క్రీస్తును అంటే తన సొంత కుమారుణ్ణి సిలువకు అప్పగించున్నాడు కాబట్టి మన పాపాలన్నీ క్షమించబడ్డాయి, మనము రక్షించబడ్డాము. అందును బట్టి ఆయనకు లెక్కలేని వందనాలు. ఎందుకంటే ఆయనే దిగి రాకపోతే మనకి రక్షణ లేదు. కృప చేత మనము మన వెర్రితనమును విడిచిపెట్టి ఆయన వెలుగును హత్తుకుందాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా. అంటే ఇది కృప చేత కలిగిందే కానీ మనం ఏదో గొప్ప గొప్ప పనులు, మంచి మంచి పనులు చేయడం బట్టి దేవుడు మనల్ని రక్షించలేదు. కేవలం ఆయన కృప వలన మాత్రమే మనం రక్షించబడ్డాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పాపం ఉన్నది. వాళ్ళు ఎంత 99%లో మంచిగా బ్రతికినా, చిన్న 1%లో పోతినా అది పాపమే. సో ఈ పాపాన్ని ప్రభు పరిహరించడానికి ఈ భూమికి వచ్చారు. మనము ఆయనను సృష్టికర్తగాను మరియు విమోచకునిగాని ఎరుగుట మరియు అంగీకరించుట ఎంత అమూల్యమైన విషయము. అంటే కొంతమంది దేవుణ్ణి కేవలం సృష్టికర్తని అంటారు. అంటే ఆయన సృష్టిని చేశాడు కాబట్టి ఆయన దేవుడు అంటారు. అండ్ కొంతమంది మాత్రం దేవుని విమోచకునిగా అంగీకరించరు, కేవలం సృష్టికర్త ఆయన దేవుడు మాత్రమే, అంతేగాని నా కోసం మరణించాడు ఇవన్నీ ఏంటివి అని కొంతమంది సందేహాలు. కానీ మనము ఆయనను సృష్టికర్తగాను మరియు విమోచకునిగాను ఎరుగుట మరియు అంగీకరించుట ఎంత అమూల్యమైన విషయము. అంటే విమోచకునిగా అంగీకరించాలి, సృష్టికర్తగా అంగీకరించాలి. దాన్ని అంగీకరించుట ఎంతో అమూల్యమైన విషయం. ప్రభు చిత్తం అయితే మరలా కలుసుకుందామండి. ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు.